వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమినరీ తర్వాత కండక్ట్ చేస్తారు. మెయిన్స్ అనేది సబ్జెక్టివ్. ప్రిలిమినరీలో మనం ఆబ్జెక్టివ్ని ప్రిపేర్ అవుతాం. అయితే అండి, నా దృష్టిలో మెయిన్స్ కన్నా కూడా ప్రిలిమ్సే చాలా కష్టమైంది. ఎందుకు అంటే ప్రిలిమ్స్లో మనం ఏది అడిగితే దానికే జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్గా. ఎందుకండి, జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ ఉంటుంది. సో అలా పిన్ పాయింట్గా ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనం చూస్ చేసుకోవాలి. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మాత్రం మనం అడిగిన ప్రశ్నకి మనకు కొంత వెసులుబాటు ఉంటుంది. అడిగిన ప్రశ్నని మనం జవాబు ఇవ్వటంతో పాటుగా దాన్ని అనేక రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయటానికి కావలసినటువంటి స్పేస్ మనకు దొరుకుతుంది. ప్రిలిమినరీలో వాళ్ళు ఏది అడిగితే అదే రాయాలి. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి వచ్చింది రాయటానికి కొంచెం స్కోప్ ఉంటుంది. అందుకని మెయిన్స్ ఎగ్జామినేషన్ కన్నా ప్రిలిమినరీ చాలా కొంచెం టఫ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, మనం ఆన్సర్ రాసేటప్పుడు ఎక్కడి నుంచి మనకి డేటా అనేది అందుబాటులో ఉంటుంది అనే దాని గురించి ఫస్ట్ విచారిద్దాం. ఎక్కడి నుంచి మనకి డేటా ఉంటుంది? ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని పేపర్స్లో, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్, ఆయా సబ్జెక్టుల్లో ఉన్నటువంటి సిలబస్ని ఒక్కసారి చూడాలి. దానికి సంబంధించిన వీడియో క్లాసెస్ అన్నిటినీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా కూడా ఒకటే వీడియో క్లాసెస్ ఉంటాయి. అంటే కంటెంట్ నేర్చుకునేది ఒకటే ద్వారా నేర్చుకుంటారు. మెయిన్స్ అనేది క్వశ్చన్స్ని ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తారు. నేను ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అనే ఫోల్డర్లో మీకు ఇచ్చేదంతా కూడా ఆన్సర్ రైటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాన్సెప్ట్ మొత్తం కూడా ఆల్రెడీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకే వీడియో క్లాసెస్ ద్వారా కాన్సెప్ట్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఓకే, మిమ్మల్ని ఇక్కడ ఆ కాన్సెప్ట్స్ యూస్ చేసుకొని ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి అనే దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అనే ఫోల్డర్లో. ఓకే అండి, అయితే ఇక్కడ సిలబస్ని ముందు పూర్తిగా చూసిన తర్వాత సిలబస్ని మనం ఎలా దీనికోసం ఉపయోగించుకోవాలి మెయిన్స్ ఎగ్జామినేషన్కి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క పాయింట్ కనుక మీకు గుర్తుపెట్టుకోగలిగితే మెయిన్స్ ఎగ్జామినేషన్ చాలా ఈజీగా రాయగలుగుతారు. సిలబస్ని ఉన్నటువంటి ప్రతివాడు, ఇప్పుడు ఎకనామిక్స్ తీసుకున్నారనుకోండి, సపోజ్ సిలబస్లో జిఎస్టీ ఉంది, అవునా? సిలబస్లో ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఉంది, జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుంది దీంట్లో. దాని తర్వాత డైరెక్ట్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఉంది, దాని తర్వాత బడ్జెట్ అని ఉంది. ఇలా అనేక రకాలుగా సిలబస్ ఉంటూ ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్లో కొంత సిలబస్ ఉంటుంది. సిలబస్లో అంటే ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి సిలబస్లో ఉన్న ప్రతి పదం గురించి కూడా ఒక 5 సెంటెన్సెస్ మీరు తెలుసుకోవాలి. ఇట్లా కనుక తెలుసుకొని నోట్స్ రాసుకోగలిగితే, అంటే నేను చెప్పేది అర్థమవుతుందా అండి? మీ దగ్గర ఇచ్చిన సిలబస్లో ఉన్న ప్రతి వాడికి కూడా 5 సెంటెన్సెస్లు స్టాండర్డ్గా మీకు తెలిసి ఉండాలి. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ సిస్టమ్ అని, ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని తగ్గించిందని, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్ గవర్నమెంట్కి ఇంక్రీజ్ అయిందని, రీసెంట్గా ఉన్నటువంటి 5 స్లాబ్స్ని ఇంక్లూడింగ్ 0% స్లాబ్స్తో కలిపి ప్రజెంట్ ఇప్పుడు 2 స్లాబ్ రేట్స్కి ఎక్స్క్లూడింగ్ 0, 5 and 18%కి తీసుకొచ్చారు అని, ఇలా డీటెయిల్డ్గా మీకు ఒక 5 పాయింట్స్ తెలియాలి. జిఎస్టీ అని క్వశ్చన్లో మనకు కనిపించినప్పుడు ఈ 5 పాయింట్స్ మనకు ఉపయోగపడాలి. ఎందుకు అంటే అండి, ముందే మీరు ఒక 5 పాయింట్స్ దాని గురించి రాసుంచుకోవాలి. అంటే ఎగ్జామ్లో వితిన్ టైం ఫ్రేమ్లో మీరు ఆ క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో రాసేటప్పుడు వెంటనే మీకు గుర్తుకు రావు పాయింట్స్. అందుకనే పెన్ను స్పీడ్గా వెళ్ళాలి అంటే మీకు కాన్సెప్ట్ మీద కనీసం ఒక 5 పాయింట్లు తెలిసి ఉండాలి. అలానే ట్యాక్సేషన్ సిస్టమ్ మీద ఒక 5 పాయింట్లు, బడ్జెట్ మీద 5 పాయింట్లు, ఒక ఇంపార్టెంట్ 5 పాయింట్స్ సమ్మరైజేషన్. మొత్తం చదివిన తర్వాత ఆ సమ్మరీలో నుంచి మీకేం అర్థమైందో ఒక 5 పాయింట్లు కనుక
సిలబస్లో ఉన్న ప్రతి వార్డ్కి కనుక రాసుకోగలిగితే మెయిన్స్ ఎగ్జామినేషన్ చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు. ఓకే అండి, ఇదొక థంబ్ రూల్. ఈ థంబ్ రూల్ కనుక మీరు పాటించాలి. కన్ఫామ్గా మెయిన్స్ ప్రిపేర్ అయ్యే సమయంలో మీరు మెయిన్స్లో ఉన్న ప్రతి పదానికి కూడా 5 సెంటెన్సెస్ మీ ఓన్గా రాసి పెట్టుకోవాలి. ఏదో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడటం కాదు. మెయిన్స్ ఎగ్జామినేషన్ మీరు రాయాలి కాబట్టి ఏబిపిఎస్సి గ్రూప్ 1లో మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు పెన్ను కదలాలి అంటే ఇప్పటి నుంచి మీకు ప్రాక్టీస్ ఉండాలి. ఆ ప్రాక్టీస్ని మీరు ఇప్పటి నుంచే రోజుకొక ఎడిటోరియల్, రోజుకొక టాపిక్ కనుక రాసి చూసుకుంటే చాలా ఈజీ అవుతుంది. అంతేకాని ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు రాద్దాంలే, ఇప్పుడు వరకు చదువుదాంలే, అలా కాదు. మీరు ఏది చదువుతున్నారో అది రాసినట్లయితే ఆటోమేటిక్గా మెయిన్స్ ప్రాక్టీస్ ఒకవైపు నుంచి అవుతూనే వస్తూ ఉంటుంది మీకు తెలియకోకుండానే. ఓకేనండి, అందుకనే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఆన్సర్ రైటింగ్ అంటే మీరు చదివింది కనుక రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ అవుతున్నట్టే లెక్క. ఓకే, ఇక్కడ మీకు నేను చెప్పిన ఫస్ట్ థంబ్ రూల్ ఏంటంటే సిలబస్లో ఉన్న ప్రతి పదాన్ని కూడా ఒక 5 సెంటెన్సెస్ తయారు చేసుకోవాలి. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాయాలి. ముఖ్యంగా క్వశ్చన్ అడిగినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ముందు వస్తున్న పరిణామ క్రమంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని పక్కన పెడితే అడిగిన ప్రశ్నకి సూటిగా ఆన్సర్ రాయాలి. అంతేగాని ముక్కు చుట్టూ తిప్పుకొని వస్తే వర్డ్ లిమిట్స్ మీకు సరిపోవు. ఎప్పుడు మీరు సూటిగా ఆన్సర్ రాయగలుగుతారు? ఆ సబ్జెక్టు మీద మీకు గ్రిప్ ఉన్నప్పుడు ఆన్సర్ రాయగలుగుతారు. అడిగిన ప్రశ్నకి సూటిగా జవాబు ఇవ్వాలి. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్లో అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం ఇవ్వాలి. సెకండ్ పాయింట్లో సెకండ్ ఏంటంటే అండి, సూటిగా సమాధానం ఇస్తూ వర్డ్ లిమిట్ని మెయింటైన్ చేయాలి. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే రాసేటప్పుడు మీరు ఏం రాయాలనుకుంటున్నారు అంటే ఆ ప్రశ్నని ఎలా రాయాలి అనేటువంటి మొత్తం ఓవరాల్ థీమ్ ఉంది చూసారా, ఆ ప్రశ్నను దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందో అదొక 2 సెంటెన్సెస్లో రాసేయాలండి. ఓవరాల్గా మీరు ఏమనుకుంటున్నారు, మొత్తం ఎలా ఉంది అనేది ఆ 2 సెంటెన్సెస్లోనే ఎగ్జామినర్కి అర్థమైపోవాలి. ఈ కరెక్షన్ చేసే పర్సన్కి అర్థమైపోవాలి, కరెక్ట్గా సూటిగా 2 లైన్లో ఆన్సర్ మొత్తం చెప్పేశాడు అని. అలా సూటిగా 2 లైన్లో ఆన్సర్ చేసేదాన్ని నేను ఇంట్రడక్షన్ అంటున్నాను. ఆ ఇంట్రడక్షన్ అనే పేరుని మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అనే పేర్లు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీ సౌలభ్యం కోసం మాత్రమే నేను అలా మెన్షన్ చేస్తున్నాను. ఇంట్రడక్షన్లో టోటల్గా మీరు ఏమనుకుంటున్నారు, ఆ ప్రశ్నని అడిగిన ప్రశ్నని సూటిగా సమాధానం రాసేయాలి. బాడీలో ఎలా రాయాలి? బాడీలో అంటే ఈ సూటిగా చెప్పినటువంటి 2 లైన్లో చెప్పిన ఆన్సర్ ఉందో తెలుసా, దాన్ని ఎలాబరేట్ చేస్తూ రాయాలి బాడీలో. కంక్లూజన్లో అసలు దీని యొక్క పరిస్థితులు ఏంటి, అసలు ఎందుకు ఇలా ఉండాల్సి వచ్చింది, లేదా మీ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్ అయితే, అంటే క్వశ్చన్ను బట్టి ఈ కంక్లూజన్ కూడా మారిపోతూ ఉంటుంది. నేను క్వశ్చన్స్ని చెప్పేటప్పుడు ఆ కంక్లూజన్ను కూడా ఎలా మారుస్తున్నాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. కానీ ముందుగా కంక్లూజన్ చెప్పేటప్పుడు పైన మొత్తం యొక్క సమ్మరీని మీరు కంక్లూజన్లో, అంటే మీరు ఒక టాపిక్ని పూర్తిగా నేర్చుకున్నాక దాన్ని చాలా ఈజీగా చెప్పేస్తారు చూసారా ఒక లైన్లో, ఆ టైపు కంక్లూజన్ ఉండాలి. కంక్లూజన్ అనేది ప్రశ్న అడిగిన దాన్ని బట్టి మారుతుంది, అది వేరే విషయం, నేను తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంక్లూజన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ ప్రాసెస్లో ఇంట్రడక్షను, బాడీ, కంక్లూజన్లో బాడీలో ముఖ్యంగా మనం ఆన్సర్ రాసేటప్పుడు కరెంట్ ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్లో రాయాలి. ఎందుకంటే అండి మనల్ని అడిగే ప్రశ్న కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఒక అడ్మినిస్ట్రేటర్గా అయిన తర్వాత ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దాని మీద అడుగుతారు. అందుకనే ప్రశ్నల్ని మనం ఆన్సర్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే
ఫస్ట్ పాయింట్ ఏం తెలుసుకోవాలి అంటే, స్టాండర్డ్ మనం ఆల్రెడీ 5 పాయింట్స్ని రెడీ చేసి పెట్టుకున్నాం. మనకు తెలుసు స్టాండర్డ్ ఒక 5 పాయింట్స్ తెలుసు. దాంతోపాటు రీసెంట్గా దానికి సంబంధించి ఆ టాపిక్కి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అనేది మనకు వెంటనే గుర్తుకు రావాలి. అందుకని కరెంట్ అఫైర్స్ అనేది వైటల్ రోల్ని ప్లే చేస్తుంది మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా. కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో తెలియాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 150 వాట్స్ ఆర్ ఎన్ని వాట్స్ లిమిట్ అడిగితే అన్ని వాట్స్ లిమిట్లో సో కరెంట్ని ప్లస్ స్టాండర్డ్ని కలిపి రాసుకుంటాం అన్నమాట. అప్పుడు మీ క్వశ్చన్ ఆన్సర్కి వెయిటేజ్ అనేది పెరుగుతుంది. ఇది మీరు చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి పని. ఓకేనండి. సో ఇక్కడ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు 5 స్టాండర్డ్ పాయింట్స్ తెలియాలి, కరెంట్ రిలేటెడ్ దాని గురించి ఏం జరుగుతుందో తెలియాలి, బాడీలో ఈ మ్యాటర్ అంతా కూడా మీరు పర్ఫెక్ట్గా రాయాలి, కంక్లూజన్ అడిగిన క్వశ్చన్ను బట్టి మారుతుంది, ఇంట్రడక్షన్లో మీరు చేయాల్సింది మీరు అసలు అడిగిన ప్రశ్నకి సూటిగా 2 సెంటెన్సెస్లో సమాధానం చెప్పేసుకోవాలి 2 పాయింట్స్లో. ఇట్లా కనుక మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కనుక ఒకే థీమ్ ప్రకారం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసే పరిస్థితి కల్లా అంటే ఆ టైం కల్లా కూడా మీరు మెరుగుపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే నేను ఇక్కడ ఒక మోడల్ ఆన్సర్ని రాసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఒక మోడల్ ఆన్సర్ నేను తెలుగులో ఇస్తున్నాను, దీన్ని ఇంగ్లీష్లో కూడా ఇస్తున్నాను. సో కింద తెలుగు కూడా ఉంటుంది. జస్ట్ తెలుగు కావాల్సిన వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ కావాల్సిన వాళ్ళు ఇంగ్లీషు. ప్రతి వీడియోకి కూడా నేను ఇలా తెలుగు ఇంగ్లీష్ ఇస్తాను. మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఓకే అండి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నను ఒకసారి చూడండి. వై ఆర్ ఇండియాస్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ సో హెవీ? ఎస్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ చాలా హెవీ వెయిట్తో ఉంటాయండి. అప్రాక్సిమేట్గా 3000 కేజీస్ కన్నా కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే 3 టన్నుల కన్నా ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. అందుకని మనం ఇండియా ఫ్రెంచ్కి సంబంధించిన ఎరీనా రాకెట్స్ను ఉపయోగించేది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రజెంట్ ఇప్పటి వరకు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఈ రాకెట్స్ ద్వారా మనం 3000 కేజీస్ కన్నా ఎక్కువ ఉన్న రాకెట్ని జియోసింక్రనస్ ఆర్బిట్లో ప్లేస్ చేయలేని పరిస్థితి. అందుకనే అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. కానీ మనం లైట్ వెహికల్ ఎల్విఎం3 అనే రాకెట్ని మనం డెవలప్ చేసుకున్నాక సో ఈ ఎల్విఎం3 మార్క్ 3 సో ఈ ఎల్విఎం3ని మనం డెవలప్ చేసుకున్న తర్వాత ఇది హెవీ వెయిట్ లిఫ్టర్, బాహుబలి రాకెట్ అంటారు దీన్ని. ఇది హెవీ వెయిట్ లిఫ్టర్ కాబట్టి ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్, సమాచార వ్యవస్థకు సంబంధించినటువంటి ఉపగ్రహాలను కూడా ఇది మోసుకెళ్ళగలిగే సామర్థ్యం మనకు వచ్చింది. దీన్ని డెవలప్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మనం గగన్యాన్ మిషన్ని చేపడుతున్నాం. గగన్యాన్ మిషన్ని చేపడుతుంటే హెవీ వెయిట్స్ని మోసుకెళ్లాల్సి వస్తుంది. ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ మనకి ఐఎస్ఎస్ని ఏర్పాటు చేసుకున్నాం. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మనం 2030 తర్వాత. సో అందుకని అక్కడికి కూడా హెవీ వెయిట్ క్యాబిన్ని ఇలాంటి వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దానికని ఎల్విఎం3ని మనం డెవలప్ చేసుకున్నాం. ఎల్విఎం3 అనేది హెవీ వెయిట్ లిఫ్టర్, ఎక్కువ వెయిట్ని మోసుకెళ్ళగలుగుతుంది, అన్లైక్ పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి లాగా కానీ. ఓకే, సో అందుకని మనం ఆత్మనిర్భరతను కూడా సాధించామన్నమాట. మనం ఓన్గా ఇండిజినస్గా కమ్యూనికేషన్ శాటిలైట్స్ హెవీగా ఉన్నా కానీ మోసుకెళ్ళగలిగేటువంటి వెహికల్స్ని మనం కూడా ప్రజెంట్ ఇప్పుడు తయారు చేసుకున్నాం. ఇంతకుముందు ఫ్రెంచ్కి సంబంధించిన ఎరీనా రాకెట్ ద్వారా మనం పైకి పంపించేవాళ్ళం, అంటే ఆర్బిట్లోకి పంపించేవాళ్ళం. ఓకే, అయితే ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎందుకు హెవీగా ఉంటున్నాయి అంటున్నారు. ఇంట్రడక్షన్లో మనం ఏం చెప్పాలంటే కమ్యూనికేషన్ అంటే వాస్ట్ ఏరియాని కవర్ చేయాల్సి ఉంటుంది. వాస్ట్ ఏరియాని కవర్ చేయాల్సి ఉన్నప్పుడు, అంటే ఎక్కువ ఏరియాని కవర్ చేయాల్సి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ కూడా సో లార్జ్ స్కేల్లో ఉంటుంది. సో దాంట్లో యూజ్ చేసే ట్రాన్స్పాండర్స్ కానీ, దాంట్లో యూజ్ చేసే పవర్ సిస్టమ్స్ కానీ, దాంట్లో యూజ్ చేసే థ్రస్ట్ కానీ, దాంట్లో యూజ్ చేసే ఫ్యూయల్ కానీ, ఇలాంటివన్నీ కూడా కావాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడు చూడండి, సపోజ్ మనకి ఇండియా తీసుకుంటే ఓన్లీ టెరిటోరియల్ ల్యాండ్ టెరిటరీయే కాకుండా ఇండియన్ ఓషన్ చాలా వాస్ట్, ఇండియన్ ఓషన్ చాలా పెద్దది.
దాని మీద మొత్తం కూడా నిఘాని ఉండాల్సిన అవసరం ఉంది మనకి. సపోజ్ ఇండియన్ నేవీకి GSAT-7R అనే ఒక హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్ని తయారు చేసింది ఇస్రో. మరి ఈ GSAT-7R ఈ 4400 కేజీలు ఉంది. ఈ 4400 కేజీలు ఉన్న GSAT-7Rని మోసుకెళ్ళాలి అంటే మనకి LVM-3 అనే ఒక లాంచింగ్ వెహికల్ అవసరమైంది. ఎందుకంటే మనం సొంతంగా ఇప్పుడు తయారు చేసుకున్నాం కాబట్టి. సో ఎందుకు ఈ GSAT-7R అనేది అంత కమ్యూనికేషన్ శాటిలైట్ కాబట్టి చాలా హెవీగా ఉంది, 4400 కేజీలు ఉంది. ఎందుకు హెవీగా ఉంది అంటే ఇండియన్ ఓషన్లో నేవీ మొత్తం కూడా నావిగేట్ చేస్తూ ఉంటుంది. ఇండియన్ ఓషన్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి ఇంత ఎక్కువ సర్ఫేస్, ల్యాండ్ కానీ సీ సర్ఫేస్ కానీ మనకు ఎక్కువగా ఉంది కాబట్టి కమ్యూనికేషన్ శాటిలైట్స్లో యూజ్ చేసే ఎక్విప్మెంటు చాలా లార్జ్ స్కేల్లో యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమని మన కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేవి చాలా హెవీ వెయిట్ ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. సపోజ్ చూడండి, ఇండియాస్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఆర్ అమాంగ్ ది హెవియెస్ట్. ఎందుకండి? డిజైన్డ్ ఫర్ వైడ్ కవరేజ్. మనం మాట్లాడుకున్నప్పుడు చాలా ఎక్కువ ప్రాంతం వరకు కవర్ చేయాల్సిన అవసరం ఉంది. హై పవర్ అండ్ లాంగ్ ఆపరేషనల్ లైఫ్. ఎక్కువ కాలం ఆపరేషన్ కూడా మనం చేయగలుగుతాం. 12 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా ఒక్కసారి మనం ఆర్బిట్లోకి ప్లేస్ చేసిన తర్వాత 12 నుంచి 15 సంవత్సరాలు ఎక్కువ లాంగ్ లైఫ్ స్పాన్ ఉండేలాగా డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా వెయిట్ పెరిగిపోతుంది. హై పవర్ సిస్టమ్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా వెయిట్ పెరిగిపోతుంది. సో ఇది ఇంట్రడక్షన్లో సింపుల్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎందుకు అనేదాన్ని పూర్తిగా రాసేసాం. బాడీలో ఎందుకు, ఎలా, దాన్ని ఇంకా ఎలాబరేట్ చేసి రాసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. సో దాన్నే ఇక్కడ మనం ఏం చెప్పామంటే వైడ్ కవరేజ్ అన్నాం. దీన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వైడ్ కవరేజ్ ఏంటి? ఎంటైర్ నేషన్, సరౌండింగ్ సీస్, ఇది కదా వైడ్ కవరేజ్ అంటే. అక్కడ మనం సింగిల్ షాట్లో రాస్తాం, ఇక్కడ మనం దాన్ని ఎలాబరేట్ చేస్తున్నాం. సో ఈ శాటిలైట్స్ హెవీగా ఉండడానికి కారణం వైడ్ కవరేజ్. వైడ్ కవరేజ్ని కవర్ చేయాలంటే దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ కూడా ఎక్కువ లార్జ్ స్కేల్లో ఉంటుంది అండ్ హెవీ వెయిట్తో ఉంటుంది. మల్టిపుల్ ట్రాన్స్పాండర్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. సి, KU, KA బ్యాండ్స్, అవునండి. దాని తర్వాత యాంటీనాసు, హై పవర్ యాంప్లిఫైయర్సు అండ్ డిజిటల్ ప్రాసెసర్స్. సో దాంతోపాటు 12 నుంచి 15 సంవత్సరాలు వాటికి పనిచేస్తూ ఉంటుంది. దానికి ఎనర్జీని ఇవ్వాలి అంటే దాంట్లో యూజ్ చేసే బ్యాటరీలు, సోలార్ పవర్ ద్వారా అది ఉపయోగం మనం యూజ్ చేసినప్పటికీ కూడా సోలార్ పవర్ నుంచి బ్యాటరీ రీఛార్జ్ అయ్యి బ్యాటరీ రీఛార్జ్ నుంచి అది యూజ్ చేసుకోవాలంటే బిగ్గెస్ట్ బ్యాటరీస్ని మనం ఉపయోగించుకోవాలి దాంట్లో. సో తర్వాత బ్యాకప్ కంప్యూటర్స్, రేడియోస్, సో ఇవన్నీ కూడా వాటి వెయిట్ని పెంచేసినాయి అన్నమాట. ఇది మనం ప్రశ్నకి డైరెక్ట్గా రాయాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. సో మనం కంక్లూజన్లో చూడండి, హెన్స్ ద కాంబినేషన్ ఆఫ్ హెవీ ప్లేలోడ్స్, ఎస్, స్ట్రాంగ్ స్ట్రక్చర్, ఎస్, దాన్ని సాలిడ్గా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా జియోసింక్రనస్ ఆర్బిట్లో కాకుండా జియోసింక్రనస్ ట్రాన్స్పాండర్ ఆర్బిట్లోకి దీన్ని ముందు తీసుకెళ్తాం, GTOలోకి. దాని తర్వాత జియోసింక్రనస్ ఆర్బిట్లోకి వెళ్తుంది. అండ్ లాంగ్ సర్వీస్ లైఫ్, హై పవర్ మేక్స్ ఇండియాస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఆర్ శాటిలైట్స్ లార్జర్ అండ్ రిలయబుల్ అసెట్ ఫర్ నేషనల్ కమ్యూనికేషన్ నీడ్స్. ఓకేనండి. సో ఇలా లిమిటెడ్ వార్డ్స్లో స్టాండర్డ్ ఉపయోగించుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్నే కాకుండా ఎక్స్ట్రా ఏం చెప్పానండి, మన కరెంట్ రిలేటెడ్ అయినటువంటి GSAT-7R గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఇలా స్టాండర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే ఏంటో పూర్తిగా మనకి స్టాండర్డ్లో ఒక 5-6 పాయింట్లు తెలుసుంటే ఎందుకు హెవీగా ఉన్నాయని దాంట్లో కవర్ అవుతుంది. దానికి కరెంట్ ఎగ్జాంపుల్ని కూడా మనం ఇచ్చి ఇట్లా ఆన్సర్ని కనుక జస్టిఫై చేయగలిగితే ఎక్కువ మార్క్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. రాను రాను నేను ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి రోజు ఒకటి ఆన్సర్ రైటింగ్ ఇవ్వడానికి నేను ప్రయత్నం కొనసాగిస్తాను. తద్వారా మీరు ఎఫిషియెంట్గా ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్సర్స్ని రాయగలుగుతారనమాట. అయితే ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అనేది నా వీడియోస్ అన్నిటినీ కూడా నేను SVR అకాడమీ మీ ఆన్లైన్ కోర్సులో నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రతి వీడియోకి కూడా చాలా వీడియోస్ చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ రాయటం అనేది చాలా సులువైపోతుంది. సో ప్రాక్టీస్ అనేది మీకు క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. సో ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.